రైతుల గురించి టీఆర్ఎస్ హయాంలో ఏం చేశాము? లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు? అనే దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చర్చకు రావాల్సిందిగా మన కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాలు చేయడం. దీనికి నేపథ్యంలో దీనికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌ను వేదికగా చేసుకోవడం ఇదంతా మనకు తెలుసు. కానీ జరిగిందేమిటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాడని తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నా రాడు. ఆయన ఢిల్లీలో ఉంటే ఎట్లాగూ రాడు. ఇది తెలిసి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక బల ప్రదర్శన చేయడానికి ప్రయత్నించారు. ఇది నథింగ్ బట్ కేటీఆర్ షో. ఈ కేటీఆర్ షో వల్ల జరిగిందేందంటే, మీకు ఖైరతాబాద్ నుంచి అమీర్పేట దాకా, అట్లాగే రాజ్‌భవన్ రోడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ట్రాఫిక్ సమస్యతో చాలామంది తిట్టుకున్నట్టుగా కూడా మనకు కనిపించింది. నేనే ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవరే అన్నాడు, వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదా బీఆర్ఎస్ వాళ్లకు, టీఆర్ఎస్ వాళ్లకు? ఈ కేటీఆర్‌కి బుద్ధి రాలేదా? కేసీఆర్‌కి బుద్ధి రాలేదా? ఆల్రెడీ మేమంతా ఓడించాం కదా! ఇంకా ఏమిటికి వీళ్ళంతా ఈ రకమైన ప్రదర్శనలు, ఈ రకమైన ఈ మీటింగ్‌లు ఇదంతా ఏమిటి సవాళ్ళు అని కూడా ఒక కామన్ మ్యాన్ అన్నాడు. ఒక ఆటో డ్రైవర్ అన్నాడు. దీన్ని బట్టి ఆలోచించొచ్చు. కేటీఆర్ షోకు ప్రజలు వ్యతిరేకిస్తున్నారా? ప్రజల నుంచి ఆమోదం ఉందా అనేది మనం అర్థం చేసుకోవాలి. నంబర్ 2, కేటీఆర్ ప్రెస్ క్లబ్‌లో ఏం మాట్లాడాడంటే, ఇదే కేసీఆర్ మన రేవంత్ రెడ్డికి చేసిన సవాలు నేపథ్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ అన్నదేంటంటే, ఈ 18 నెలల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్న ఈ 18 నెలల్లో దాదాపు 600 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరు? రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లకు సంతాప సూచకంగా ఒక నిమిషం మౌనం కూడా బీఆర్ఎస్ నాయకులు పాటించారు. ఓకే, బాగానే ఉంది. బట్ విషయం ఏంటంటే, బీఆర్ఎస్ హయాంలో 2014 నుంచి 2023 దాకా 6,121 మంది 6,121 మంది 121 మంది రైతులు, అందులో కౌలు రైతులు ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్నట్టు 2024 డిసెంబర్లో మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రకటించారు. అంటే 6,121 మంది ఆ 9.5 ఏళ్ల స్పాన్‌లో ఆత్మహత్య చేసుకున్నారంటే, ఆ సమయంలో రైతుల సంక్షేమం గురించి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి ఒరగబెట్టిందో మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ గతంలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు కూడా పరిహారం ఇవ్వడానికి, అంటే కాంపెన్సేషన్ ఇవ్వడానికి, వాళ్లకు ఎక్స్ గ్రేషియా అని ఇవ్వడానికి సంబంధించి కూడా ఆర్డీఓ, డీఎస్పీ, అగ్రికల్చరల్ అసిస్టెంట్ డైరెక్టర్‌తో కూడిన 3 మెన్ కమిటీని నియమించి, ఆ ఆత్మహత్యలకు సంబంధించిన కారణాలు వాటిని నివేదికలు తెప్పించుకొని ఆల్మోస్ట్ ఒక్కొక్క కుటుంబానికి 6 లక్షల చొప్పున వాళ్ళు ఒక జీవో విడుదల చేసి పరిహారం విడుదల చేయడానికి ప్రయత్నించారు. సరే, ఇంకా కొంతమందికి రావాల్సి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ చనిపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నదో చెప్పడానికి నేను ఈ ప్రయత్నం చేశా. బట్ ఇక్కడ బీఆర్ఎస్ హయాంలో మరి 6,121 మంది రైతులు చనిపోయినట్టుగా మంత్రి శ్రీధర్ బాబు చెప్పినప్పుడు, ఆ సంఖ్య నిజమా కాదా అన్నది కేటీఆర్ చెప్పాలి, లేదా హరీష్ రావు చెప్పాలి, లేదా ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో కమాన్ అని రేవంత్ రెడ్డి సవాలు చేసి అక్కడ మొత్తం గుమిగూడిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోతే ఆ పార్టీ నాయకులైనా సరే ఈ సంగతి చెప్పాలి. అంతే తప్ప మేమున్నప్పుడే రైతులకు స్వర్ణయుగంగా ఉండేది, మేము అధికారం లేము కాబట్టి రైతులు అనాథలుగా మారిపోయారు అని చేసే విమర్శలేవి కూడా అవి అతికే విధంగా లేవు. థ్యాంక్ యూ వెరీ మచ్.